ఆ కన్ను విలువ అక్షరాల 4,00,000. వైద్యం కోసం వస్తే గ్లకోమాను తొలగించారు. షాద్‌నగర్ తులసి కంటి దవాఖానలో ఘటన. శాశ్వతంగా అంధత్వం వచ్చిందని తేల్చిన సరోజిని దవాఖానా వైద్యులు. దవాఖానా ముందు బాధితుల ఆందోళన. ఇలాంటివి జరగడం సహజమని కొట్టిపారేసిన తులసి కంటి వైద్యశాల సిబ్బంది. తరచుగా షాద్‌నగర్లో ఘటనలు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందనే చందంగా తయారయ్యారు ప్రైవేటు దవాఖానాల వైద్యులు. నకిలీ వైద్య ధృవీకరణ పత్రాలతో దవాఖానాలను తెరిచి అమాయక ప్రజల నుండి డబ్బులను దండుకునే లక్ష్యంగా వైద్య వ్యాపారానికి తెరలేపారు. తెలిసి తెలియని వైద్యం చేసి అమాయకుల ప్రాణాల మీదకి తెస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. నిత్యం షాద్‌నగర్ పట్టణంలో ఈ తతంగం నడుస్తున్నా సంబంధిత వైద్య శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. తాజాగా తులసి కంటి దవాఖానాలో షాద్‌నగర్లోని తులసి కంటి హాస్పిటల్కి బాలానగర్ మండలం చిన్న రేవల్లి గ్రామానికి రాములు అనే వృద్ధుడు కంటి చూపు మందగించడంతో ఊర్లోని ఆర్ఎంపీ డాక్టర్ సలహా మేరకు షాద్‌నగర్కు జూలై నెలలో వైద్యం కోసం వెళ్ళాడు. హాస్పిటల్లో ఉన్న కంటి డాక్టర్ ఆసిఫుల్లా సిద్దికీ పరీక్షలు నిర్వహించి కన్నుపైన పొర ఉందని ఆపరేషన్ చేయాలని చెప్పడంతో రాములు ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆపరేషన్ అయ్యాక పరీక్షించిన ఈ డాక్టర్ హైదరాబాద్ వెళదాం, అక్కడ పెద్ద డాక్టర్ ఉంటారు అని హుటాహుటిన హైదరాబాద్లోని మరో హాస్పిటల్కి తరలించారు. అక్కడ కంటికి మరోసారి ఆపరేషన్ చేయించి ఇంటికి పంపారు. ఎన్ని రోజులు గడిచినా నొప్పి తగ్గకపోవడం, చూపు మొత్తం మందగించడంతో మరోసారి సరోజిని కంటి హాస్పిటల్తో పాటు ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్కి వెళ్ళి పరీక్షలు చేయించుకోగా కంటిలోని గ్లకోమా, రెటీనా రెండూ కత్తిరించారని డాక్టర్లు తెలిపినట్లు అది తెలుసుకున్న బంధువులు తులసి హాస్పిటల్కు చేరుకుని ఆందోళనకు దిగారు. హాస్పిటల్ డాక్టర్ సిద్దికీ పరారీలో ఉన్నారు. 4,00,000కు బేరం. తులసి కంటి దవాఖానాలో కన్నును పోగొట్టుకున్న బాధితుడి కుటుంబంతో దవాఖానా సిబ్బంది బేరానికి దిగారు. మొదటగా మా తప్పిదం లేదని బుకాయించిన వైద్య సిబ్బంది, బాధిత కుటుంబ సభ్యుల ఆందోళనతో దిగివచ్చారు. మా తప్పిదం వల్లనే కంటి వైద్యం వికటించిందని, అందుకు 4,00,000 చెల్లిస్తున్నామని బాధితుని కుటుంబ సభ్యులు కాళ్లు పట్టుకున్నారు. ఇదిలా ఉంటే వైద్యుల నిర్లక్ష్యం వల్లే కన్ను పోయిందని, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన తులసి కంటి దవాఖానా నిర్వాహకులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చూపిస్తే ఇది చేసినోడు ఎవరయ్యా, మొత్తం డ్యామేజ్ అయింది, నల్లగుడ్డు డ్యామేజ్ అయింది, నల్లగుడ్డు డ్యామేజ్ అయింది, రాదు అని చెప్పి అది రాదని చెప్పారు. సాంతినాలు ఉన్న అండ కూడా అమ్మ ఎట్లాగైనా చేయండి, ఇది ఆఖరికి ఈ గుడ్డన్న చేయండి అంటే గుడ్డు ఎట్లా చేస్తాం, 2 సార్లు అయింది మళ్ళీ చేస్తే ఆ గుడ్డు ఉంటుందా, ఉండదు. ఒకవేళ ఏమన్నా సడన్గా యాక్సిడెంట్ అయ్యి ఇంకా ఖచ్చితంగా ఉంటే దానం ఇస్తే వాళ్ళ గుడ్డు తీసుకొచ్చి ఈ గుడ్డు తీసి ఆ గుడ్డు వేస్తే నడుస్తున్నాయి, లేకుంటే నడవదు, గుడ్డు పనికి రాదు అని చెప్పారు. మా నాయన నేను షార్నర్లో ఉంటా, కానీ మా వినోకుండా ఈ హాస్పిటల్లో పోయి మా ఊళ్ళో ఒకతను దొరికొచ్చి నాకు దొరికొచ్చి ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ చేస్తే కూడా చేసిన ఆయన డాక్టర్ కాదంట, ఆయన చెప్పింది నేనంట. ఆయన పైసలు కబుర్లు పడి వాళ్ళు ఏం చేసారు, డాక్టర్ చేస్తే అది ఏం చేశారు, గ్లాకోమా అనేది రెటీనా అనేది లమింపర్ చేసేసారు. మేము అది ఎట్లా తెలిసింది మాకంటే 15 రోజులు బాగా కొద్ది కొడుతుంది, మా నాయనకు బాగా వాసిందంటే మేము సరోజిని తీసుకెళ్ళాము. సరోజిని తీసుకెళ్తే ఆడ స్పెషల్ డాక్టర్లు గ్లాకోమా వాళ్ళు రెటీనా వాళ్ళు ఇద్దరు టెస్ట్ చేస్తే అది పోయింది, గ్లాకోమా కట్ అయింది, రెటీనా కట్ అయింది, శాశ్వత డెడ్ అయింది, ఈ కన్ను పనికిరాదు అని చెప్పారు. ఆడికెళ్ళి మళ్ళీ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ నేను హాస్పిటల్లో వెళ్ళాం. ఆడ కూడా వాళ్ళు కూడా అదే అన్నారంటే దాంట్లో ఇంతకుముందు ఆపరేషన్ చేసిన వాళ్ళకి పని దాకా చేసిరు, వాళ్ళు ఎవరితో చేసారో అది గ్లాకోమా రెటీనా 2 పోయినాయి, అది శాశ్వతంగా డెడ్ అయింది కన్ను, ఇక మీకు ఈ పనికి రాదు, ఈ కన్ను మీకు రాదని చెప్పేసారు. అందుకనే మేమేమంటామంటే ఇటువంటి ఈ హాస్పిటల్లో డాక్టర్లు కాకుండా చేతికిన వాళ్ళు, పనికి రాని వాళ్ళు, లైసెన్స్ లేని వాళ్ళు వచ్చి మా ఇటువంటి చేయడం ఎంతవరకు కరెక్ట్. మాకు న్యాయం జరగాలి, మా నాయనకు న్యాయం జరగాలి, వాళ్ళు మంచిగా చేయాలి. ఆయన ఎట్లా బతుతాడు, ఆయన ఉన్నప్పుడు ఒక కన్ను, ఆ కన్ను ద్వారా ఇంకో కన్ను కూడా అయిపోయి ప్యాక్ట్ అది కూడా పోయే పరిస్థితి ఉంది. మాకు ఏం చేయాలో తోస్తలేదన్న, అది మాకు న్యాయం జరగాలి అని. ఇటువంటి కాకుండా భవిష్యత్తు మా న్యాయం జరిగిన వివరాలకు కూడా కావద్దు. ఇటువంటి పరిస్థితి, ఇటువంటి ఫేక్ డాక్టర్లకు ఇటువంటి పైసల కబుర్లు పడి చేయడం ఇంతవరకు మేము తెలియజేస్తున్నాం.